ఈ రోజే విష్ చేసి గిఫ్ట్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. అయ్యో, ఏమండి, ఈయన ఎవరనేది తెలుసా మీకు? తెలియదు. అదెలా తెలుస్తుంది? నిజం చెప్తేనే కదా తెలుస్తుంది. ఇలా చూడమ్మా, ఈయనే సత్య వాళ్ళ నాన్న, పేరు నలన్. నలన్ సార్ అంటే ఈయన గారి ఫోటో చూశాను, కానీ ఇంతవరకు డైరెక్ట్గా చూడలేదు. అప్పుడైతే మీరు వైజాగ్లో ఉండగానే మీ అమ్మాయి ఎందుకు సార్ మా హాస్టల్కి వచ్చి ఉండాల్సి వచ్చింది? అది కరెక్ట్ కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. మీరే తెలివైన వారు. నాకు మా వదినకి అదే అనుమానం అండి. ఎవరు తీర్చబోతున్నారు? ఇంత పెద్ద ఫ్యామిలీ, ఈయన వైజాగ్ లోనే నంబర్ 1 బిజినెస్ మ్యాన్, ఎన్నో కోట్లకి అధిపతి. అలాంటి ఆయన కూతురు ఒక సాధారణ హాస్టల్ కి వెళ్లి స్టే చేసింది. ఎంతో పెద్ద విషయాన్ని మీకు కూడా చెప్పకుండా అలాగే గప్చుప్గా దాచేసి మిమ్మల్ని మోసం చేసింది వదిన తను. అడగండి వదిన తనని. లేదులే వదిన, నేనే అడుగుతాను. చూడడానికి మనం తనకి అంత అమాయకుల్లాగా కనిపిస్తున్నామా వదిన? చాలు ఆపు సుభద్ర, నేనే అడుగుతాను. నలన్ సార్, ఏంటి సార్ ఇది? అది వియ్యపురాలు గారు. సత్య, ఇప్పటికైనా నిజం చెప్పు. నువ్వు హాస్టల్లో స్టే చేశావా? ఆంటీ, అసలేంటంటే ఉన్నావా లేదా అదే మాత్రమే చెప్పు. సత్య, కమాన్, నాకన్ని నిజాలు తెలిసి తీరాల్సిందే. లేదంటే నేను తీసుకోబోయే నిర్ణయం చాలా భయంకరంగా ఉంటుంది. ఆంటీ, వియ్యపురాలు గారు, నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు ఎవరో ఒకళ్ళు నిజం చెప్పండి. చాముండేశ్వరి మేడం, చాముండేశ్వరి మేడం, ఇదిగో నేను నిజం చెప్పబోతున్నాను. నువ్వా? అవును మేడం, నిజం చెప్పడానికేముంది? నిజం ఏంటనేది వీడియోనే నా దగ్గరుంది, అదే నేను చూపిస్తాను. వీడియోనా? అవును, చెవులారా విన్నది, నోరారా మాట్లాడింది అన్నింటినీ వదిలేయండి. కళ్ళారా చూడండి మేడం, అదే నిజం. వీడియోలో ఉన్నది మన అర్జున. నేను కూడా ఎవరో ఆటో డ్రైవర్ అనుకున్నాను. బాగా చూడండి మేడం, మీ అబ్బాయి ఒక ఆటో డ్రైవర్. ఆ విషయం మీకు తెలుసా? నో, ఇదేనండి వాస్తవం. కోటీశ్వరురాలి సత్య హాస్టల్లో ఎలా అయితే స్టే చేసిందో అదే టైపులో మీ ఇంటి వారసుడు అర్జున్ ఆటో డ్రైవ్ చేసి సంపాదిస్తున్నారు. ఇది నిజమే కదా మేడం? త్వరగా ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోరా అర్జున్. అర్జున్, ఎక్కడికి వెళుతున్నావు? ఇలా రా. అమ్మా, నన్ను క్షమించమ్మా. సారీ అమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా, నన్ను క్షమించమ్మా. ఈవిడ చెప్పేదంతా కూడా నిజమే. అసలేం వాగుతున్నావు అర్జున్? నువ్వు నా కొడుకువ్రా. నువ్వేంటి ఆటో నడపడం ఏంటి? యో చాముండేశ్వరి సన్ అర్జున్. సారీ అమ్మా. సరే, ఇలా రా. మేడం, హాస్టల్లో స్టే చేసిన సత్యాన్ని పనిష్ చేయడానికి ముందు ఆటో నడిపిన మీ అబ్బాయిని అర్జున్కి ఏ పనిష్మెంట్ ఇస్తున్నారు? వియ్యపురాలు గారు, కూల్ డౌన్.
మీరు మా ఇంటికి మొదటిసారి సత్యాన్ని కోడలుగా చేసుకుందామని వచ్చినప్పుడే నేను చెప్పాను. సత్య ఫారిన్ లో స్టడీస్ కంప్లీట్ చేసి రాగానే ఆమెను ఎండీ చైర్లో డైరెక్ట్ గా కూర్చోబెట్టకుండా తన యొక్క ఐడెంటిటీని దాచేసి తనని నా కంపెనీలోనే వర్కర్స్ తో పాటు వర్కర్ గా వర్క్ చేయించానని మీకు నేను చెప్పాను. అదంతా ఓకే అన్నయ్య గారు, కానీ హాస్టల్లో ఉండడం ఏంటి? దట్ వాజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ది ప్లాన్. సత్య కంపెనీకి సంబంధించిన వర్క్ తెలుసుకోవాలని, వాస్తవ జీవితం అంటే ఏంటనేది తను అర్థం చేసుకోవాలని, అప్పటి వరకు తను నా కూతురే అనేది బయట ప్రపంచానికి తెలియకూడదు, అంతే జరిగింది. ఆమెను హాస్టల్కి వెళ్లి ఉండమని, ఆఫీసుకు వచ్చి వర్క్ చేయమని నేనే పర్మిషన్ ఇచ్చాను. సత్య ఎండి అవ్వగానే వెంటనే ఇంటికి తిరిగి వచ్చేసింది. ఆమె చాలా క్లీన్. కానీ మీ అబ్బాయి అర్జున్ ఆటో వాళ్ళు వేసుకున్న డ్రెస్ వేసుకుని ఆటో నడుపుతూ ఏంటి వియ్యపురాలు గారు? అమ్మా, అది నా ఫ్రెండ్ కిరణ్ వాళ్ళ ఆటో అమ్మా. సరదా కోసం ఒకరోజు డ్రైవ్ చేయాలనుకున్నాను. అప్పుడే ఆటో కావాలని సత్య వచ్చి ఆటోలో ఎక్కింది. అయ్యో, ఇదొక ట్విస్టా? ఏం చెప్తున్నావు అర్జున్? అయితే సత్య నీకు ముందే పరిచయం అయిందా? అవునమ్మా, నేను ఆటో నడపడం, తన హాస్టల్ నుంచి రావడం, మేము కలవడానికి నా ఆటోలో సత్య జర్నీ చేసిందమ్మా. ఏంటొదినా, వీళ్ళ మధ్య పెద్ద లవ్ స్టోరీయే జరిగింది. ఇది కూడా తెలుసుకోలేకపోయారంటే మీరు? వాట్? మనం తెలుసుకోలేకపోయామని చెప్తున్నాను. ఆంటీ, నేను పరిచయం అయినప్పుడు నేను నలన్ గారి కూతురునని తనకే తెలీదు. అలాగే తను మీ అబ్బాయి అని నాకు కూడా తెలియదు ఆంటీ. అవునమ్మా, అప్పుడు ఒకరోజు సడన్ గా సత్య మన ఇంటికి ఫస్ట్ టైం వచ్చినప్పుడే మీరు నాకు చూసిన అమ్మాయి సత్యని అని మాకప్పుడు నిజం తెలిసిందమ్మా. అందువల్ల చాముండేశ్వరి మేడం, ఇది అరేంజ్ మ్యారేజ్ లాగా జరిగే లవ్ మ్యారేజ్. ఇది లవ్ మ్యారేజే కానీ అమ్మాయి అబ్బాయి చాలా తెలివిగా అరేంజ్డ్ మ్యారేజ్ గా మార్చి మనందరి చెవుల్లో పూలు పెట్టేశారు. వదినా, వీళ్ళని మనం ఊరికి వదలకూడదు. లైఫ్ లాంగ్ వీళ్ళు పనిష్మెంట్ అనుభవించేలాగా ఏదో ఒకటి చేసేయండి. చాముండేశ్వరి పవర్ అంటే ఏంటో వీళ్ళకి చూపించండి. అవును, నేనిప్పుడు వీళ్ళకివ్వబోయే పనిష్మెంట్ ని వీళ్ళింకా జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు.